పశ్చిమ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న మోంధా తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. గడిచిన 6 గంటలుగా 17 కిలోమీటర్ల వేగంతో మోంధా తుఫాన్ కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 185 కిలోమీటర్లు, కాకినాడకి 275 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు ఐఎండీ తెలిపింది. మరి కాసేపట్లో తీవ్ర తుఫాన్గా బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక విశాఖ నుంచి మోంధా తుఫాన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ప్రస్తుతం విశాఖలో వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నారు? మరి కాసేపట్లో తుఫాను తీవ్ర తుఫానుగా మారబోతుంది. ఆ ప్రభావం చూస్తాం మనం. గాలి కనీసం మనిషి కూడా నుంచునే పరిస్థితి లేకుండా విపరీతమైన గాలి వేసే పరిస్థితి కనిపిస్తుంది. 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలి వీసే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా సముద్ర తీర ప్రాంతంలో అయితే అంతకన్నా ఎక్కువ గాలి వీసే పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ నగరంలో నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. కాస్త తెరిపిస్తుంది, మళ్ళీ వర్షం కురుస్తుంది. ఎక్కడా కూడా ఆకాశానికి చిల్లిపడింది అనే విధంగా మొత్తం విశాఖ అయితేనే, మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలో అయితేనే అన్ని ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర తుఫానుగా మారితే మాత్రం దీని ప్రభావం మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే విశాఖలోని మొత్తం కూడా విశాఖ నుంచి విమానాశ్రయం నుంచి వెళ్లాల్సినటువంటి విమానాలన్నీ కూడా రాకపోకలు రద్దు చేశారు. నిన్న కొన్ని విమానాలు రద్దు చేయడం జరిగింది. ఇవాళ పూర్తి స్థాయిలో ఈ ఒక్క విమానం కూడా వెళ్లే పరిస్థితి లేదు. వాతావరణం పూర్తిగా మారిపోయింది. అంతేకాక రైళ్లు కూడా దాదాపు 50 రైళ్లు విశాఖ నుంచి రాకపోకలు సాగించి 50 రైళ్లు కూడా రద్దు చేశారు. బస్సులు కూడా దూర ప్రాంతాలకు ఎక్కడ కూడా తిప్పట్లేదు. ఓన్లీ సిటీలోనే తిప్పే పరిస్థితి కనిపిస్తుంది. గాలి విపరీతమైన గాలి వేస్తుంది. దీనివల్ల మత్స్యకారులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఎవరు మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పడం, ఇప్పటికే తిరిగి రావడం కూడా జరిగింది. చాలా బోట్లు కూడా ఒడ్డుకు వచ్చేసాయి. వాళ్ళు 3-4 రోజుల పాటు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకెళ్ళదని చెప్పింది. మరోవైపు ఎక్కడికక్కడ ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలు అయితేనే, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. స్వయంగా సీఎంఏ రంగంలోకి దిగి వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళందరితో, అధికారులతో కూడా, ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడుతున్నారు. ఒకవైపు భీమిలీలో మా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మొత్తం ఇటువైపు వెస్ట్ నియోజకవర్గంలో గణబాబు, ఇలాగ తదితర ప్రాంతాల్లో మొత్తం లోతట్టు ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు గాజువాక నియోజకవర్గంలోనైతేనే, పశ్చిమ నియోజకవర్గంలో అయితే కొన్ని ప్రాంతాలు మునిగిపోవడం జరిగింది. ఆయా ప్రాంతాలను ఎమ్మెల్యేలు స్వయంగా పరిశీలించి అక్కడ వాళ్ళకి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ నగరంలో కేవలం ఓన్లీ నగరంలోని 55 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. రానున్న మరికొన్ని గంటల్లో తుఫాను తీవ్ర తుఫానుగా మారితే మాత్రం ఈ గాలు వేగం కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. వర్షపాతం కూడా అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం నుంచి మచిలీపట్నం వరకు కూడా మొత్తం ఇదే పరిస్థితి కనిపిస్తుంది. సముద్ర తీర ప్రాంతం అయితే అల్లకొల్లాలుగా మారిపోయింది. మొత్తం అలలు అయితే భారీన ఎగసిపడే పరిస్థితి కనిపిస్తుంది. బీచ్లు కూడా మూసేస్తారు. బీచ్లో కూడా ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా బీచ్లోకి వెళ్ళనివ్వట్లేదు. అదేవిధంగా విశాఖలో ఎప్పుడు సందడిగా ఉండే ఆర్కే బీచ్ కూడా నిర్మానుషంగా మారిపోయింది. ఎక్కడికక్కడ అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. చంద్రబాబు అయితేనే, ఉన్నతాధికారులు అయితేనే స్వయంగా సమీక్షిస్తున్నారు. హోంమంత్రి కూడా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఫోన్లు పెట్టి సమాచారం తీసుకుంటున్నారు. ఎక్కడ భారీ వర్షాలు పడినప్పుడు కూడా ఈ భారీ గాలి వల్ల ఎక్కడెక్కడ స్తంభాలు పడిపోయే అవకాశం ఉంది. కరెంటు స్తంభాలు పడిపోయే అవకాశం ఉంది. విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఉదయం నుంచి కూడా చాలాసార్లు విశాఖలో విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడుతుంది. ఈ విధంగా తుఫాను తీవ్ర తుఫానుగా మారితే మాత్రం ఇప్పుడున్న పరిస్థితి కన్నా ఇంకా మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. దాంతో అధికారులు అయితే అప్రమత్తం అవుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ముఖ్యంగా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టంగా జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరి కాసేపట్లో ఈ ఉధృతి మరింత పెరిగి మరో 2 రోజుల పాటు ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మొత్తం ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాలో అవ్వచ్చు, రాయలసీమ అవ్వచ్చు, నెల్లూరు అవ్వచ్చు, తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మొత్తానికి ఉత్తరాంధ్రలోనే విశాఖలో అయితేనే మొత్తం అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కువ ప్రభావితంగా ఉండే విశాఖ నగరంలో అయితే మొత్తం ఇది గతంలో ఎప్పుడు లేని విధంగా అంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో అది ఉన్నతాధికారులు అయితేనే, కలెక్టర్లు అయితేనే, మొత్తం స్పెషల్ ఆఫీసర్లు ఎక్కడికక్కడ జిల్లాలో స్పెషల్ ఆఫీసర్లు ఏర్పాటు చేశారు. వాళ్ళు అయితేనే అప్రమత్తమయ్యారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. చిందు. ఓకే, రైట్, థ్యాంక్ యూ వాసు.